టీవీ9 వాస్తవాలను ప్రజల ముందుంచుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో ప్రతి విషయాన్ని రియల్ టైమ్ లో రిపోర్ట్ చేశాం. ఇప్పుడు అదే ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు చెప్తున్న రిపోర్ట్స్ ని ప్రజల ముందుంచుతున్నాం. మే 7 తెల్లవారుజాము నుంచి మే 10 సాయంత్రం వరకు అంటే 3.5 రోజుల పాటు శత్రు సేనలతో మన సైన్యం ఎలా పోరాడిందో చూపిస్తున్నాం. ఎల్ఓసి గ్రౌండ్ జీరోలో అసలు ఏం జరిగింది, మన సేనలు ఎలాంటి ఆయుధాలు వాడారు, కమాండర్లకు అందిన సూచనలేంటి, వాళ్ళు అమలు చేసిన తీరు ఎలా ఉంది, ఇది కేవలం టీవీ9 అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఎల్ఓసి నుంచి. అందమైన హిమాలయాల్లో అలజడులెన్నో, ముష్కరులు మాటువేసిన లొకేషన్లు, పాక్ సైనికులు గురిపెట్టి ఉంచిన ప్రాంతాలు, భారత సేనలు వీరోచితంగా పోరాడే లోయలు. ఎల్ఓసి అంటేనే ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తతలు కలిగిన ప్రాంతంగా ఉంది. మనకు రావాల్సిన కాశ్మీరాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ దురాగతాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా సరే రెండు దేశాల సేనలు అలర్ట్ అవుతాయి. అటు నుంచి ఇటు చొరబాట్లు లేకుండా నిరంతరం గస్తీలో ఉంటారు మన సైనికులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎల్ఓసి వ్యాప్తంగా భీకర కాల్పులు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు తగ్గాయి. మన సహనాన్ని చేతగానితనంగా భావించి నివాస సముదాయాలపైన కాల్పులు జరిపిన పాక్ సైనికులకు తగిన బుద్ధి చెప్పాయి మన బలగాలు. ఇప్పుడు ఎల్ఓసి ఎలా ఉంది, మన ఆర్మీ ఎలా పోరాడింది, టీవీ9 ఎల్ఓసి. भारत के द्वारा चलाए गए ऑपरेशन सिंदूर में पाकिस्तान को భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి సందేశమే పంపింది. పీఓకేలో ఉన్న ఉగ్రవాదుల అడ్డాలను నాశనం చేయడమే కాదు, వారిని భారత్ కోలుకోలేని దెబ్బకొట్టింది. हम लोग एलओसी पर मौजूद हैं, मैं और मेरे कैमरा पर्सन अशोक चौहान. ఇప్పుడు మనం ఎల్ఓసి లో ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఎల్ఓసికి సంబంధించిన కంచె కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ అతి పెద్ద కొండలే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ నుంచి ముజఫరాబాద్ లో ఉన్న ఉగ్రవాదుల అడ్డాలను భారత్ సర్వనాశనం చేసింది. ఉగ్రవాదులకు చెందిన 2 హైడౌట్లను నాశనం చేశారు. 7 से 10 मई के बीच भारतीय सेना ने पाकिस्तान మే 7 నుంచి 10 మధ్యలో భారతీయ సేనలు పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ముష్కరుల అడ్డాలను, ఎయిర్ బేస్లను ఖచ్చితత్వంతో గుర్తించారు. ఆ తర్వాత భారత సైన్యం ఎయిర్ ఫోర్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ज्वाइंट ऑपरेशन किया. इस वक्त हम एलओसी पर हैं, जहां पर खास तौर से भारतीय सेना और भारतीय वायुसेना के ऑपरेशन रहे. इस वक्त मैं कंधार सेक्टर में मौजूद हूं और यहाँ पर हमारी ఇప్పుడు నేను ఎల్ఓసిలో ఉన్నాను. ఇక్కడ మన భారత సైన్యం బలంగా నిలబడింది. ఒక్కసారి చూడండి, మన సైనికులు ఎలా నిరంతరం గస్తీ కాస్తున్నారో. కొండల పై వరకు చేరుకుని అక్కడ రాడార్ సిస్టమ్ తో నిఘా పెట్టారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. यहाँ से मुजफ्फराबाद पर जो ఇక్కడ నుంచి పీఓకే ముజఫరాబాద్ లోని పలు టెర్రరిస్ట్ క్యాంప్లను డిస్ట్రాయ్ చేశారు. ఈ లొకేషన్ చాలా సున్నితమైన ప్రదేశం తెలుసా, చాలా కఠినమైన పరిస్థితులుంటాయి ఇక్కడ. లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, షోర్కోట్, జకోబాబాద్, రహీంయూర్ ఎయిర్ బేస్ లాంటి టార్గెట్స్ ను ఛేదించింది ఇక్కడి నుంచే. ఆ ఆపరేషన్లన్నీ ఎల్ఓసి దగ్గరున్న ఇలాంటి సున్నితమైన ప్రదేశాల నుంచే జరిగాయి. భారత సైన్యం, వైమానిక దళం జాయింట్ ఆపరేషన్ లో వాటిని నాశనం చేశాం. ఇక పాకిస్తాన్ లోని ఫతా 2 మిసైల్స్ ను గాల్లోనే పేల్చేశాం. భారత్ కు చెందిన బ్రహ్మోస్, S-400 ఆయుధాలు ఈ ఆపరేషన్ లో కీలకంగా నిలిచాయి. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలంటే 4 లేయర్లుగా ఉంటుంది. ఈ 4 లేయర్ల డిఫెన్స్ సిస్టమ్ ను పాక్ ఏమీ చేయలేకపోయింది. अटैक नहीं कर पाया, जिसको कि डिस्ट्रॉय नहीं कर पाया. और खास बात यह है कि आपको मैं यहाँ पर एयर डिफेंस ఇక్కడ చూడొచ్చు, మన ఎయిర్ డిఫెన్స్ కు చెందిన రాడార్ సిస్టమ్ ని ఇక్కడ ఉంచారు. ఈ ప్రాంతం పైకి పాకిస్తాన్ 300 కన్నా ఎక్కువ డ్రోన్లను పంపింది. కానీ ఈ రాడార్ సిస్టమ్ ద్వారా వాటిని గుర్తించి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేసింది. तो बेहद मजबूत कार्रवाई हमारी जो भारतीय सेना थी. చాలా పెద్ద విషయం ఏంటంటే, అలాంటి కఠినమైన ప్రాంతంలో ఇప్పుడు టీవీ9 ఉంది. ఇది చాలా పెద్దది, గొప్పది, సున్నితమైన ప్రాంతం. వేరే ఏ మీడియా కూడా ఈ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ టీవీ9 నెట్వర్క్ ग्राउंड నుంచి ఖచ్చితమైన రిపోర్ట్ తమ ప్రేక్షకులకు చేరవేస్తుంది। सच्ची तस्वीर इस वक्त हम आपको दिखा रहे हैं।
LOC पर मौजूद हैं और LOC पर ఇప్పుడు ఎల్ఓసిలోని ఒక ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ సైనికులు గస్తీ కాస్తున్న ప్రాంతాలే చాలా చాలా కీలకం. ఎల్ఓసిలోని అన్ఐడెంటిఫైడ్ లొకేషన్ లోని ఒక బంకర్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఒక బంకర్ ను ఎలా నిర్మించారో మనం చూడొచ్చు. మన జవాన్లు వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు. బంకర్ లోపల ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ జవాన్ నిరంతరం గస్తీలో ఉండాలి. చాలా శ్రద్ధతో ఎల్ఓసి అవతల ప్రాంతాన్ని గమనిస్తూ ఉండాలి. బంకర్లలో తమ ఆయుధాలతో ఇలా నిరంతరం కొండలపై ఉన్న ప్రాంతాలన్నీ చూస్తూ ఉండాలి. శత్రువులు కనిపిస్తే వారిని ఖచ్చితత్వంతో గుర్తించాలి. వారేమన్నా హల్చల్ చేసినా, వారేమన్నా డ్రోన్ల వంటివి వీరిపైకి పంపినా, మన భూభాగంలోకి చొరబడాలని చూసినా అలాంటి వారి అడ్డు తొలగించాల్సిన బాధ్యత ఈ బంకర్లోని వ్యక్తిదే. कोई एरियल ऑब्जेक्ट भेजने की कोशिश करता है, इन्फिल्ट्रेशन की कोशिश करता है, तो ये उसे भी ఈ బంకర్లో మన జవాన్ 24 గంటలు అత్యంత శ్రద్ధతో బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. 24 घंटे तैनात रहते हैं. LOC की इस लोकेशन से दुश्मन को ఎల్ఓసిలోని ఈ ప్రాంతంలో శత్రువులను టార్గెట్ చేయడానికి, వారు పంపే టార్గెట్లను న్యూట్రలైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన స్వదేశీ పరికరాన్ని ఉపయోగించారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది ఎలాంటి మెషిన్ అంటే శత్రువులు పంపే టార్గెట్లను ట్రాక్ చేయొచ్చు, వాటిని ధ్వంసం చేయొచ్చు. అంతేకాదు దీంతో కమ్యూనికేట్ కూడా చేయగలుగుతాం. దీని గురించి మరింత డీటెయిల్ గా మాట్లాడడానికి మన దగ్గర ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. सर जुड़ रहे हैं. सर आपका TV9 पर स्वागत. సార్, ఈ పరికరాన్ని ఏమంటారు? ఇది ఎలా పనిచేస్తుంది? इसका नाम है ETC. దీని పేరు ఈటీసీ, ఎన్హాన్స్డ్ టాక్టికల్ కంప్యూటర్. దీంతోనే మనం టార్గెట్ ఎంత దూరంలో ఉంది, ఎంత సైజులో ఉందో తెలుసుకుంటాం. దీని సహాయంతోనే టార్గెట్ను ధ్వంసం చేస్తాం. దీంతో మనం సంప్రదింపులు కూడా జరపొచ్చు. దాదాపు 21 కిలోమీటర్ల వరకు ఉన్న మన సిబ్బందితో కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇది ఎంత దూరంలో ఉన్న టార్గెట్లను గమనిస్తుంది, వాటిని కూల్చేయగలుగుతుంది. ఇది కేవలం ట్రాక్ చేయటమే కాదు, ఒకేసారి 2 టార్గెట్లను కూల్చేయగలుగుతుంది. ఒకటి కాదు, రకరకాల ఎక్విప్మెంట్లను కూల్చేస్తుంది. सर मैं ये पूछ रही थी कि इसको సార్, నేను అడుగుతోంది ఏంటంటే ఈ పరికరాన్ని ఉపయోగించి శత్రువుల టార్గెట్ ను ఎంతసేపట్లో కూల్చేయచ్చు? कितना टाइम लगता है पूरा? చాలా తక్కువ సమయమే పడుతుంది. దాదాపు 10 నుంచి 20 సెకండ్లలోనే టార్గెట్ని చేరుకోవచ్చు. और इस वक्त मैं LOC पर मौजूद हूँ और यहाँ पर आपको दिखाना चाह रही हूँ कि आर्टिलरी रेजिमेंट ने किस तरह ఎల్ఓసి వ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ పై సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఆర్టిలరీ రెజిమెంట్ కు సంబంధించిన వారు ఈ ఆపరేషన్ లో తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. ఇక్కడ మన జవాన్లు భారత మువ్వన్నెల జెండాను పట్టుకుని విజయ దరహాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి ఇటు చూడండి. ఇక్కడ ఆర్టిలరీకి సంబంధించిన బుల్లెట్లను ప్రదర్శిస్తున్నారు. ఆర్టిలరీ గన్స్ తో శత్రు సేనల డ్రోన్స్ ను కూల్చేశారు. వారి హెలికాప్టర్లు ఇతర చొరబాట్లను కూడా సమర్థవంతంగా నివారించారు, తిప్పికొట్టారు. वो उन्हीं की मंसूबों की तरह जो है वो डिस्ट्रॉय हो गए. और यहाँ पर आप देखिए इनका जज्बा आपको यहाँ पर नजर आ रहा है. तो एक बेहद खास तस्वीर इस वक्त हम आपको दिखा रहे हैं LOC से, जहाँ पर हमारे RT के जो जवान जिन्होंने ऑपरेशन सिंदूर को अंजाम दिया, उनकी तस्वीर इस वक्त आपको TV9 भारतवर्ष दिखा रहा है. अंजू निर्माण, वीडियो जर्नलिस्ट अशोक चौहान के साथ LOC. మొత్తం 9 ముష్కర టార్గెట్లని చిటికలో లేపేశారు. అక్కడ కలుగులో దాక్కున్న ఉగ్రవాదులు సైతం బయటకు వచ్చి మరీ ప్రాణాలు వదిలారు. ఇందులో IC-18 ఫ్లైట్ హైజాక్ కి సంబంధించిన టెర్రరిస్ట్ కూడా ఉన్నాడు. ఇలా 100 మందిని మన సేనలు మట్టుబెట్టాయి. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. పాక్ ఇలాంటి చర్యలకు మళ్లీ పాల్పడితే ఆపరేషన్ సింధూర్ 2.0 చూడాల్సి ఉంటుందనేది ఢిల్లీ నుంచి వస్తున్న ఘాట్ వార్నింగ్. అయితే దీనిపై మన సేనల రియాక్షన్ ఏంటి? మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే మన జవాన్లు ఎలా ఎదుర్కోబోతున్నారు? LOC నుంచి TV9 గ్రౌండ్ రిపోర్ట్. ఇది రక్తం చిందని సింధూరం. శత్రువులపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రం. ఉగ్రమూకల ఇలాకాలు నేలమట్టమయ్యేలా మన సేనలు చేసిన పోరాటాల హేళ. LOC వ్యాప్తంగా ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలి. పాకిస్తాన్ బుసలు కొట్టి పడగ విప్పి కాటేసేలోపు దాని కోరలు పీకి పక్కన పడేశారు మన వీర జవాన్లు. చైనా, తుర్కీతో కలిసి మనపై పోరాడినా పాక్కి ఎలాంటి ఊరట దక్కలేదు. ఏ కోణంలో నుంచి చూసినా వారికి ఇది భారీ ఓటమి. వాయుసేన, భారత సైన్యం కలిసి జరిపిన ఈ ఆపరేషన్ పక్కాగా అమలు చేశారు ఫుట్ సోల్జర్స్. తమకందిన ఆదేశాలను ఎలాంటి లోపం లేకుండా పాటించారు.
ఏ కోణంలో నుంచి చూసినా వారికి ఇది భారీ ఓటమి. వాయుసేన, భారత సైన్యం కలిపి జరిపిన ఈ ఆపరేషన్ పక్కాగా అమలు చేశారు ఫుట్ సోల్జర్స్. తమకందిన ఆదేశాలను ఎలాంటి లోపం లేకుండా పాటించారు. 7 मई रात 2025 మే 7th రాత్రి 2:30 గంటలకు సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి. ఇక్కడున్న మన ఆర్మీ పోస్టులు, గృహ సముదాయాలు, గ్రామాలపై వారు కాల్పులు జరిపారు. భారీ సంఖ్యలో ఆర్టిలరీ, మోటార్ షెల్స్, ఫైర్ ఆర్మ్స్ తో కాల్పులు జరపడం ప్రారంభించారు వాళ్ళు. భారత ఆర్మీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి 24 గంటలు సిద్ధంగానే ఉంటుంది. అదే సమయంలో శత్రువుల దురాగతాన్ని భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఆ తర్వాత 3 రోజుల పాటు జరిగిన ఫైరింగ్ లో శత్రువుల క్యాంపులను మేము విధ్వంసం చేశాం. అలాగే వారి ట్రూప్స్ ను కూడా వెనక్కి వెళ్లగొట్టాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మన ఆర్మీ అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తూ ఉంటుంది. ఏరియల్ సర్వైలెన్స్ తో పాటు ఇక్కడ నుంచి కూడా నిరంతర నిఘా పెట్టి రాత్రనక పగలనక అన్ని వేళలా అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో LOC వ్యాప్తంగా మేము గస్తీ కాస్తుంటాం. आपको दिखाना चाहती हूँ कि LOC पर ఎస్, ఇప్పుడు మనం LOC లోని చాలా సున్నితమైన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ భారత ఆర్మీ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ను ఉపయోగించి శత్రువులపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇక అటు నుంచి ఎలాంటి అలజడి చెలరేగినా కూడా మన అధునాతన ఆయుధాలతో వాటిని న్యూట్రలైజ్ చేస్తుంటారు. ఈ గన్ భుజాలపై ఉంచి కాలుస్తారు. ఈ ఆటోమేటిక్ AR గన్స్ తో మన బలగాలు పెట్రోలింగ్ చేస్తుంటాయి. LOC అంటే భద్రతా పరంగా చాలా పటిష్టంగా ఉండే ప్రదేశం. ఈ లొకేషన్ నుంచి పాకిస్తాన్ బలగాలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే వారు ఇటువైపు రావాలని చూసినా, మనపైకి ఎలాంటి ఆయుధాలు ప్రయోగించినా తిప్పికొట్టడానికి మన సేనలు వెనుకాడవు. और आपको मैं बता दूं, इसके ठीक फेंसिंग के उस तरफ जो है वो पाक ऑक्युपाइड जम्मू एंड कश्मीर है और यहाँ पर పాకిస్తాన్ ఆర్మీ ఈ ఫెన్సింగ్ అవతల నుంచి ఉగ్రవాదులను మన వైపు పంపాలని చూస్తుంటుంది. బట్ అలాంటి వాటిని నిర్మూలించడంలో మన సేనలకు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మన సేనల దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ కనిపిస్తున్నాయి. వారు తమ పొజిషన్స్ ఎలా ఫామ్ అవుతున్నారో కూడా ఒకసారి చూడొచ్చు. వారి అత్యాధునిక ఆయుధాలను శత్రువుపైకి గురిపెట్టడానికి వెనుకాడరు. वो यहाँ पर लाइन ऑफ एक्चुअल कंट्रोल पर करती हैं और इस फेंसिंग को आप देख सकते हैं कि ये जो पूरा फेंसिंग का जो एरिया है, यहाँ पर हर वक्त ये जो जवान है, भारतीय सेना अपने तमाम तरह के जो ऑपरेशन है, భారత సేన ఆపరేషన్ సింధూర్ లో తమ సత్తా చూపించింది. ఆ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం, ఇది మ్యాన్ ప్యాడ్, చాలా అధునాతన ఆయుధం. LOC వ్యాప్తంగా భారత సేన ఇలాంటి వాటిని చాలా మోతాదులో ఉపయోగిస్తోంది. మ్యాన్ ప్యాడ్ తో షార్ట్ రేంజ్ లో టార్గెట్లను ఛేదించవచ్చు. డ్రోన్లు, మిసైళ్లు, శత్రుసేనల హెలికాప్టర్లు, ఆఖరికి ఫైటర్ జెట్లను దీంతో అంతం చేయొచ్చు. ఇది పూర్తిగా మాన్యువల్ గా ఉపయోగించాల్సి ఉంటుంది. తక్కువ ఎత్తులో ఉన్న శత్రువుల టార్గెట్లను ఈజీగా నేలమట్టం చేయగలదు ఈ మ్యాన్ ప్యాడ్. మ్యాన్ ప్యాడ్ ఉందంటే అటువైపు శత్రువులు హెలికాప్టర్లను కానీ జెట్లను కానీ తీసుకురారు. అంత సత్తా ఉంటుంది ఈ మ్యాన్ ప్యాడ్ లో. और एक तरीके से कह सकते हैं कि जो हमारे शॉर्ट रेंज की जो लेयर एयर डिफेंस सिस्टम है, उसकी तरह ये काम करती है. तो यहाँ पर हम आपको सीधी तस्वीर दिखा रहे हैं. ఇది POK కి చాలా దగ్గరగా ఉన్న LOC లొకేషన్. 24 గంటలు మన సైన్యం అలర్ట్ గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది LOC ఫెన్సింగ్. కొన్ని కిలోమీటర్ల మేర ఈ ఫెన్సింగ్ ఉంటుంది. అటు నుంచి శత్రువులు ఇటువైపు రాకుండా ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. इस वक्त हमारे साथ ऑफिशियल मौजूद हैं जो आर्टिकल. ప్రస్తుతం మనతో పాటు ఆర్మీ కమాండర్ ఉన్నారు. ప్రస్తుతం LOC లోనే ఒక కీలకమైన ప్రాంతంలో మనం ఉన్నాం. సార్, ఈ పూర్తి ఆపరేషన్ ఎలా సాగింది? శత్రువులను ఎలా ఓడించాం? हमने दुश्मन को चौंकाया. ये जो ऑपरेशन था, ये बहुत ही अच्छी प्लानिंग के साथ हुआ था और మొత్తం ఆపరేషన్ పక్కా ప్లానింగ్ తో చేయగలిగాం. చాలా హై లెవెల్లో ఈ ప్లానింగ్ జరిగింది. మాకు ఇచ్చిన పనిని ఎలాంటి లోపం లేకుండా చేశాం. మా పని మొత్తం శత్రువుల టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని స్పాట్ చేయడం, ధ్వంసం చేయడమే. దీనికోసం మేము చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకున్నాం. అందరికీ కేటాయించిన సమయంలోనే వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శత్రువులు తమ ఆర్టిలరీ ద్వారా మాతో పోరాటానికి దిగారు. మా గన్ ఏరియాలను, పౌర సముదాయాల్ని టార్గెట్ చేశారు. వారి ప్రతి అటాక్ ను మేము తిప్పికొట్టగలిగాం. మాకు అందిన రిపోర్టు కరెక్టే అయితే వాళ్ళకి జరిగిన నష్టం భారీగానే ఉంది. और जो हमें रिपोर्ट्स आई हैं उसको बहुत नुकसान हुआ है. और इस वक्त मैं आपको बताना चाहूंगी कि हमारे जो जवान हैं दुश्मन के सामने. ఇక ఇప్పుడు మీకు చూపించబోతున్నాం మన సేనలు శత్రువులపైకి ఎలా మోర్టార్ షెల్స్ ను ప్రయోగిస్తారో చూడొచ్చు. ఇదే మోర్టార్ వెపన్. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులనే దీంతో టార్గెట్ చేస్తారు.
శత్రువులు ఎంత దూరంలో ఉన్నది తెలిస్తే దాన్ని బట్టి మోటార్ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకు మోటార్తో పాటు దాన్ని ఉపయోగించే షెల్స్ కూడా కనిపిస్తున్నాయి. 5 కిలోమీటర్ల రేంజ్ లో టార్గెట్స్ పై దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా మాన్యువల్ గానే పనిచేస్తుంది. किया जा सकता है। तो ये जो जवान है इनको इस मोटार को फायर करने के लिए इनके जो कमांडिंग ऑफिसर होते हैं वो इन्हें कमांड करते हैं और उसके बाद ఇక్కడ జవాన్లు కూడా కనిపిస్తున్నారు. ఇలా బంకర్ లాంటి ప్రదేశంలో వారు ఉంటారు. వీరే మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తారు. వీరి కమాండ్ ఆఫీసర్ సూచనల మేరకు మోటార్ షెల్స్ ను శత్రువులపైకి సంధిస్తారు. ఇక్కడ మన జవాన్లు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా శత్రువుల పన్నాగాలను తిప్పికొట్టిన ప్రదేశం ఇదే. मैं ये हाईली सेंसिटिव जोन वहाँ पर लेकर आई हूँ और यहाँ पर अपनी जो हमारे जवानों की जो तैयारी है उसको दिखा रही हूँ, क्योंकि ऑपरेशन सिंदूर जो है वो लगातार बना हुआ है और हमारी जो फोर्सेस हैं उनका जो मोराल है वो पूरी तरह से हाई है। और यहाँ पर आपको मैं दिखा रही हूँ ये जो మే 7 నుంచి 10 వరకు ఇక్కడ నిరంతరం మోటార్ షెల్స్ తో యుద్ధ వాతావరణం కనిపించింది. करीब 5 किलोमीटर तक के डिस्टेंस पर ये दुश्मन के पोस्ट को, उनके बंकर को, उनकी किसी भी लोकेशन को डिस्ट्रॉय कर सकते हैं। और इस वक्त हम आपको दिखा रहे हैं एलओसी की मोस्ट ఇది ఎల్ఓసి లోని మరో ప్రాంతం. ఇక్కడ నుంచి మనకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కనిపిస్తుంది. ఒక్కసారి మీరు క్లియర్ గా గమనిస్తే అక్కడ పాకిస్తాన్ జెండాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. उन पर अटैक किया था। खास बात यह है कि ऑपरेशन सिंदूर भारत का ऑपरेशन सिंदूर, जिसकी कह सकते हैं कि गूंज दुनिया भर में गूंज रही है। ऑपरेशन మనకు కనిపించే దృశ్యాలు పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ పోస్టులు. శత్రువులు మనపై దాడి చేస్తే మన జవాన్లు ఇక్కడ నుంచి ఎదుర్కొని వాటిని సమర్థవంతంగా తిప్పికొడతారు. ఇక్కడ బంకర్ లో మనం ఉన్నాం. మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ వైపు మన జవాన్లు గన్ పెట్టి నిరంతరం గస్తీ కాస్తుంటారు. अंजाम देते हैं। आर्म फोर्सेज में जिसमें हमारी भारतीय सेना भी शामिल थी, हमारी एयरफोर्स भी शामिल थी और हमारी మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎల్ఓసిలో, వాయుసేనలు ఎయిర్ బేస్లలో, నేవీ అరేబియా సముద్రంలో నిరంతరం అలర్ట్ గా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. ఈ జవాన్లే నిరంతరం మన కోసం పని చేస్తున్నారు. दुश्मन कोई हरकत करने की कोशिश करता है। नंबर 1 नंबर 1 जवान 800 मीटर दुश्मन की पोस्ट, हथियार सामान तैयार, आदेश मिलने पर दुश्मन को ऑटोमेटिक फायर डालकर बर्बाद करना है। जय श्रीमान। तो देखिए हम आपको यहाँ पर ये पूरी कार्रवाई जो है हमारे जवानों की दिखा रहे हैं कि कैसे एलओसी के पास हमारे जो जवान हैं वो तैनात रहते हैं और अपनी कार्रवाई को दुश्मन के खिलाफ अंजाम देते हैं। दुश्मन की पोस्ट को अटैक करना हो तो अपने कमांडर के ऑर्डर के बाद उसे डिस्ट्रॉय भी करते हैं। वीडियो जर्नलिस्ट अशोक चौहान के साथ अंजू निर्वाण, TV9 भारतवर्ष, एलओसी। ప్రపంచానికి తెలియాలి మన జవాన్ల హీరోయిజం. అందుకే TV9 ఎల్ఓసికి వెళ్లి అక్కడ వారి శ్రమను, అనుభవాలను, యుద్ధ సమయంలో వారు చేసిన పోరాటాన్ని బయటకు తీసుకొస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో వారు పోరాడారో బయట పెడుతోంది. TV9 ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ ని ఇకపైన కొనసాగిస్తుంది. స్టే ట్యూన్ టు TV9. ఎస్, TV9 నుంచి ఇలాంటి రిపోర్ట్లు మరిన్ని కొనసాగుతాయి. మన జవాన్ల దగ్గర నుంచి కమాండర్ల వరకు ఎలా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. రేపు ఎల్ఓసిలోని మరొక లొకేషన్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.